యాహ్! అంటే అసలు ఈ డబ్బింగ్ చేయాలి అని అసల ఒక థాట్ వస్తది బేసిక్‌గా. అంటే ఒక ప్రతి ఆర్టిస్ట్‌కి ఒక ఇది ఉంటది. నాలో ఒకటుంది అనేది మనకు తెలుసు. బట్ ఇంప్లిమెంటేషన్ చేసే టైంకి ఆ ఉన్న ఏజ్ కాస్త అయిపోద్ది. కానీ మీరు ఇటు డాక్టర్ చదువుతూనే అండ్ ఈ డబ్బింగ్‌ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో, అంతే. ఇష్టమైంది నాకు అది ఎప్పుడు ఎంతగా ఇష్టం ఉంటుందో అది నాకు పెద్దగా కష్టం అనిపించదు. సో, దాన్ని మేనేజ్ చేస్తాను. సో, చాలా సేపటి నుంచి మీతో మాట్లాడుతున్నాం. ఒక 1 అవర్ నుంచి. నాకు ఈ టైంలో ఎక్కువ నాకు సాయి పల్లవి గారి వాయిస్‌తోనే నేను ట్యూన్ చేసుకోగలుగుతున్నా గానీ, సమంత గారితోనో, ఇంకొకళ్ళతోనో ఎందుకు ట్యూన్ చేసుకోలేకపోతున్నా నేను? ఇట్ మీన్స్ సోషల్ మీడియా ఎఫెక్ట్. మీరు ఎలా రాస్తారో జనాలు అలాగే రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో మీరు అలాగే రాస్తారు. మీరు మాట్లాడుతుంది అలాగే ఉంటది కదా బేసిక్‌గా. నాకేం అనిపించదు. ఎవరు చెప్పరా మీ ఫ్రెండ్స్ గానీ, కాలేజ్‌లో గానీ? అంటే రోజు వేప తినగా తినగా తీయనవును అంటారు కదా! వాళ్ళకు విని విని అది నార్మల్‌గా అయితది. హ్మ్. అంతే. కొన్ని సినిమాలకి రెమ్యునరేషన్ కట్ చేస్తారంట. ఎందుకు తీసుకోరు? అంటే ఫ్రీ సర్వీస్ అనుకోవచ్చా? లేదంటే ఎలా? నో, 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 నో. రెమ్యునరేషన్ కట్ చేస్తారు అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ఆర్టిస్ట్. వెన్ హి గో ది పీపుల్ గో ఇన్ దట్ ఎంటైర్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో, వాళ్ళకి అది ఆహ్, బ రెమ్యునరేషన్ మీన్స్ ఆ ఆర్టిస్ట్ చేసే వర్క్ మీద ఉంటది డ్యూరేషన్. సో, అంతే. సో, మనకు ఇష్టమైన వాళ్ళు ఆ డైరెక్టర్ మనకు బాగా తెలుసు అనుకుంటే ఓకే. మనం వెళ్లి ఫ్రీగా చెప్పేద్దాంలే. లాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి సో, అనుకుంటే. తెలిసిన వాళ్ళు బాగా కష్టపడుతున్నారు అని. సో, అలా. ఇప్పుడు వచ్చే షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా నేను కొన్ని వాటికి చెప్తాను. ఎందుకంటే మన వాళ్ళు కదా అని. మీ ప్రాపర్ ఎక్కడ? అసలా ఎంతవరకు చదువుకున్నారు? యాక్చువల్లీ ఇట్స్ మై నేటివ్ ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. బట్ మేము ఇప్పుడు అక్కడ లేము. రాయచూరు, కర్ణాటకలోని రాయచూరు డిస్ట్రిక్ట్ సర్జాపూర్ అనే విలేజ్‌లో ఉంటాం. బోర్డర్‌లో. బార్డర్. సో, అక్కడే ఉంటున్నా. కన్నడ కూడా మీకు వచ్చైతే? యాహ్! ఇట్స్ మై మదర్ టంగ్ కన్నడ. తెలుగు కాదు. తెలుగు ఈజ్ మై ఆల్సో మదర్ టంగ్. ఓకే. ఓకే. అదే ఇంకా బోర్డర్‌లో ఉంటాయి కాబట్టి 2 మేనేజ్ చేస్తారు. సో, ఇప్పుడు ఏం చేస్తారు? మెడిసిన్ చేస్తున్నారని చెప్పారు కదా! యాహ్! యాహ్! ఆ లైఫ్ ఎలా ఉంది? అండ్ కంప్లీట్‌గా డబ్బింగ్‌లోకి వద్దామని ఎప్పుడైనా అనిపించిందా వైల్ డ్యూరింగ్ మెడిసిన్? నో, నో, నో. ఎప్పుడు అనిపించలేదు. జస్ట్ ఇది నాకు ఇంట్రెస్ట్‌గానే బానే ఉంటుంది. సో, ఆఫ్టర్ నాకు చేయాలి అనిపించినా కూడా వర్క్‌ని చేస్తూ చేస్తాను. యాడ్స్ ఏమన్నా ట్రై చేశారా ఈ మధ్యలో? యాడ్స్ ఈ మధ్యలో వచ్చింది. నా ఎడ్యుకేషన్ డ్యూరేషన్ అంతగా నాకు కంఫర్టబుల్‌గా లేదు. సో, పక్కన పెట్టేసా. అంటే ఒక రకంగా అంటే కొంతమందికి చాలా కష్టపడతారు. ఫేమ్ వచ్చేసరికి చాలా టైం పడుతది. బట్ మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్‌లోనే మీకు అనుకున్న ఫేమ్ కంటే ఎక్కువ వచ్చిందని నా ఒపీనియన్. ఎందుకంటే చాలా సినిమాలు చేశారు. అండ్ మీ ఇంటర్వ్యూస్ చాలామంది తహతహలాడుతున్నారు. ఇప్పుడు చూసాను మీ ఫోన్‌లు ఇందాక. ఫోన్ మోగిపోతున్నాయి. సో, అంటే మీరు మెడిసిన్‌కి ఇది నా ఇష్టమైన చదువుకి ఇది కొంచెం అడ్డంకి అని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? నో, 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 నో. యాక్చువల్లీ ఇట్స్ టు బి హానెస్ట్‌లీ రాంగ్. వెన్ ఐ స్టార్ట్ మై కెరియర్ ఇన్ దట్ 15th ఇయర్, మై 15th ఇయర్. బట్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ లాస్ట్ 7 మంత్స్ బ్యాక్ నాకు ఫేమ్ అనేది వచ్చింది. ఓకే. చాలా స్ట్రగుల్ ఉంది అయితే. ఈ ఫేమ్ ఊరికే యాక్చువల్లీ రాలేదు. ఇట్స్ నాట్ మై స్ట్రగల్. బట్ నాకు పీపుల్‌కి తెలియొద్దు బయటి వాళ్ళకు. అంతగా నాకు కంఫర్టబుల్‌గా అనిపించదు అని నేను అంతే. నేను సైలెన్స్‌గా ఉండిపోయినా. సో, అదొక్కటే. ఎప్పుడైతే నా నా అన్నోన్ పర్సన్ నా వీడియోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తారో విత్ సాయి పల్లవితో పోస్ట్ చేశారా? అది చాలా వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. సాయి పల్లవి గారి మూవీస్‌కే ఎక్కువ చేస్తా ఉంటారు కదా! ఆవిడతో ఉన్న స్పెషల్‌గా అనుబంధం ఏమైనా ఉందా? అంతేం లేదు. షీ ఈస్ రియల్లీ లవింగ్ సో మచ్. బట్ నాకు తన లైక్ అవుట్ ద రెస్పాన్స్ ఫర్ అన్ అదర్స్ పర్సనాలిటీ అండ్ దట్ రెస్పాండ్, టాక్ అండ్ నేచర్ బాగా ఇష్టం. సో, అలా అని ఐ రియల్లీ అప్రిషియేట్ ఇన్‌స్పైర్ ఇంటూ మై సెల్ఫ్. సో, అలా అని నాకు తను షీ ఈజ్ ఆల్సో మెడిసిన్. ఐ యామ్ ఆల్సో మెడిసిన్. షీ ఈజ్ యాక్టర్. ఐ యామ్ హర్ వాయిస్ యాక్టర్. షీ ఈజ్ ఆల్సో డాన్సర్. ఐ యామ్ ఆల్సో క్లాసిక్ డాన్సర్. అక్కడ నాకు రిలేటెడ్‌గా అనిపిస్తుంది. సో, అంతే ఇంకా. నచ్చిన వాళ్ళతో అలా పోల్చుకోవడం చాలా బావుంటది నిజంగా. సో, తనంతకు పోల్చుకునడం కంపేర్ చేసుకోలేను కానీ బట్ షీ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్తాను. ఎప్పుడైనా కలిసారా 1 to 1 మాట్లాడడం జరిగిందా? మాట్లాడడం మీన్స్ చాలా నార్మల్‌గా ఎప్పుడైనా డబ్బింగ్ హౌస్‌లో ఉన్నప్పుడు హాయ్ హాయ్ అంతే. నువ్వేనా నా వాయిస్ ఇచ్చేది అని చెప్పి? నో, నో, నో. అందరికీ చాలా అది సిమిలారిటీ అయిపోయింది. ఓకే. ఆద్య మీన్స్ ఆద్య అంతే. సో, అవికా గోర్ గారు కానీ, రకుల్ గారు కానీ
రియా సుమన్ గారు కానీ చాలా నార్మల్గానే రెస్పాన్స్ అవుతారు. ఇప్పటిదాకా అంటే మెయిన్ వాళ్ళకి ఎంతమంది చెప్పారు, అండ్ అంటే కొన్ని చిన్న సినిమాల వాళ్ళకి ఎంతమంది చెప్పారు, అంటే మెయిన్గా హీరోయిన్స్? సమంత గారిది చేశాను, రియా సుమన్, అవికా గోర్, ఆషికా రంగనాథ్, ఆషికా పడుకొని, రకుల్ గారు, సాయి పల్లవి మేడం. సాయి పల్లవి గారి పేరు లాస్ట్లో చెప్పారు, బృణాల్ మేడం. ఎందుకంటే మీరు మళ్ళీ ఫస్ట్లో చెప్తే అందరూ తమ్ముళ్ళు వేస్తారు అందరిలాగే. సాయి పల్లవి గారితో వద్దు అన్నావు కాబట్టి, దట్టు లాస్ట్లో పేరు చెప్పావు కాబట్టి, ఒక్క డైలాగ్ సాయి పల్లవి గారి డైలాగ్ మీకు ఇష్టం వచ్చింది ఒకటి చెప్పండి. 2-3 రసాలు, ఒకటి కోపం, ఒకటి ప్రేమ, 3 బాధ. ఫస్ట్ ప్రేమతో వెళ్దాం. ప్రేమ, ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ప్రేమతో నిండుంది కాబట్టి ప్రేమతో స్టార్ట్ చేద్దాం. ఎంసీఏలో చెప్తుంది, నువ్వు నాకు బాగా నచ్చావు, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని అక్కడ చెప్పేసి అక్కడ ఒక డైలాగ్ ఉంది, ఎవరో అమ్మాయి చాలా అందంగా ఉంది, అబ్బా చూడలేదా, ఒకే ఇంట్లో ఉంటుంది అంటున్నావు, మొత్తానికి మరదలు అంటున్నావు, ఆహా అబ్బా బాబా బాబా బాగానే నటిస్తున్నావులే అని చెప్తుంది. సో ఇన్ ద ప్రేమ దట్ ఎంసీఏ. ఇంకా కొంచెం కోపం బీభత్సంలోకి వచ్చేస్తే, కోపం ఏంటి ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెళ్లి చేసుకోవాలి నానే, ఇది ఎక్కడొచ్చింది, అక్కడ పంపి 2 రోజులు కాలే అప్పుడే నా మీద పడ్డవా, తొలి నన్ను తొలి. అసలు నిజంగా కళ్ళు పూసుకుంటే నాకు ఆవిడే ఉన్నట్టుంది, సాయి పల్లవి ఉన్నట్టు. ఓకే నిజంగా కోపం అయిపోయింది, ప్రేమ అయిపోయింది, ఒక బాధ విత్ ఏడుపు. నువ్వు నన్ను హరెస్ట్ చేస్తున్నావు, దేశం కానీ దేశం వస్తే కనీసం మనిషి లెక్క కూడా చూస్తలేవు, అంత చీడ పురుగునైనా వరుణ్, నువ్వు చెప్పిన నీ రివెంజ్, నీ మీద కంప్లైంట్ చేయాలి అని చెప్తుంది. సో ప్రేమ పుట్టక ముందే చచ్చిపోయింది, ప్రేమకి తావలేదు, ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉంటే ఆడసగం ఈడసగం ఉండలేనే అని చెప్తుంది. చాలా పర్ఫెక్ట్. ఇంకోటి అమరన్లో ఒక డైలాగ్ చెప్పండి. అమరన్ స్టార్టింగ్ ఇంట్రో అయినా పర్లేదు, లేదంటే ఈ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి, ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు, ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్. చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే అమరన్ సినిమాలో చేట వస్తాడు కదా, అక్కడికి ఇంటికి వస్తాడు, తనకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చే సీన్ ఉంటుంది కదా, అక్కడ తన ఆ ఫీల్తో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. Actually, I didn't dub her in that. Okay, but I want to try to him. Okay. అమరన్ చెప్పలేదా? మేబీ నాకు మీకు ఆ డైలాగ్ తెలిసే ఉంటుందని అడిగాను. ఏంటి వదిలేద్దామన్నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసా అని చెప్తుంది.